గుడ్లవల్లేరు కాలేజీ ఘటనపై అయితే మాత్రం ఏలూరు రేంజ్ ఐజీ అశోక్ కుమార్ అంటే అక్కడ ఏం జరిగింది మొత్తం కూడా చెప్పడం జరిగింది. అక్కడ ఎలాంటి కెమెరాలు, హిడెన్ కెమెరాలు కానీ లేకపోతే స్పై కెమెరాలు కానీ అట్లాంటివి ఏమీ లేవు. కొన్ని అనుమానితుల యొక్క ల్యాప్టాప్లు అవ్వచ్చు, లేకపోతే సెల్ ఫోన్లు అవ్వచ్చు, పలానా వాళ్ళ దగ్గర ఉందంటే వాటిని కూడా స్వాధీనం చేసుకుందామని చెప్పేసి అశోక్ కుమార్ అయితే చెప్పడం జరిగింది. మొత్తానికి చంద్రబాబు నాయుడు ఆదేశాల మేరకు, సీఎం ఆదేశాల మేరకు అణువణువున కూడా గాలించాము, అట్లాంటి ఆనవాళ్ళు ఏమీ దొరకలేదని చెప్పారు. ముఖ్యంగా కాలేజీకి ఒక మంచి పేరుంది. అందులో చాలామంది విద్యార్థులు రేపు ఎగ్జామ్స్కి అయితే మాత్రం ప్రిపేర్ అయ్యి ఉన్నారు. ఇట్లా అనవసరంగా వదంతులు వ్యాపింపచేసి వాళ్ళ యొక్క విద్యార్థుల భవిష్యత్తు ఆటలాడుకోవద్దని చెప్పేసి ఏలూరు రేంజ్ ఐజీ అశోక్ కుమార్ చెప్పారు. అంటే మరోపక్క ముగ్గురు ఐజీ స్థాయిలో అధికారులు అయితే పర్యవేక్షణలో అక్కడ ఢిల్లీకి సంబంధించినటువంటి క్రైమ్ కంప్యూటర్ రెస్పాన్స్ టీం ద్వారా మొట్టమొదటిసారిగా వాటి సేవలను అయితే మాత్రం ఉపయోగించుకోవడం జరిగింది. ఆంధ్రప్రదేశ్లో మొట్టమొదటిసారిగా అక్కడ ఏవైనా సరే హిడెన్ కెమెరాలు కానీ, స్పై కెమెరాలు కానీ ఏమైనా ఉన్నాయా, లేకపోతే అట్లాంటి ప్రయత్నాలు ఏమైనా జరిగాయా అని చెప్పేసి కూడా చూడటం జరిగింది. కానీ అట్లాంటి ఆనవాళ్ళు ఏమీ దొరకలేదు. కాబట్టి విద్యార్థుల యొక్క భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని మరొకసారి ఇట్లాంటి వదంతులు కానీ ఇట్లాంటి ఏవైనా వచ్చినా మా దృష్టికి తీసుకురండి అని చెప్పేసి అశోక్ కుమార్ అయితే చెప్పడం జరిగింది. ఇంకా గుడ్లవల్లేరు ఘటనకు సంబంధించి గత కొన్ని రోజులుగా వచ్చినటువంటి ఆరోపణలు అవ్వచ్చు, లేకపోతే విద్యార్థుల్లో ఆందోళన అవ్వచ్చు, వాళ్ళందరూ కూడా నివృత్తి చేసే విధంగా అశోక్ కుమార్ అయితే మాత్రం చెప్పడం జరిగింది. ముగ్గురు ఐజీ స్థాయి అధికారులతో అయితే మాత్రం అక్కడ పర్యవేక్షణలో ప్రతి అణువు కూడా కంప్యూటర్ అంటే ఏవైనా ఉంటే వాటిని పెట్టే విధంగా ఆ సాంకేతిక నిపుణులను రెప్పించి వాటన్నిటిని కూడా అణువణువున ఢిల్లీ స్థాయి బృందాలు అయితే మాత్రం అక్కడ ప్రతి అణువణువు కూడా చెక్ చేయడం జరిగింది. అట్లాంటి ఆనవాళ్ళు అయితే మాత్రం ఏం దొరకలేదు. విద్యార్థులు భవిష్యత్తు ఇంజనీరింగ్ విద్యార్థులు చాలామంది ఉన్నారు కాబట్టి ఆ కాలేజీ కూడా మంచి పేరుంది కాబట్టి ఇట్లాంటి పేరు ప్రఖ్యాతులు చెడగొట్టాలని కానీ లేకపోతే విద్యార్థుల భౌతవ్యంతో ఆడుకోవటం కానీ చేయొద్దని చెప్పేసి అశోక్ కుమార్ అయితే మాత్రం హెచ్చరించారు. ఏవైనా విద్యార్థులకి ముఖ్యంగా ఆడపిల్లలు విద్యార్థులు వాళ్ళకి ఏదన్నా ఇబ్బందికరమైన వాళ్ళకి అనుమానం వచ్చినా సరే నేరుగా సంప్రదించవచ్చు. ముఖ్యంగా పోలీసులు వారిని సంప్రదించవచ్చు. వాళ్ళు చేస్తే తగిన సహాయం అందిస్తారు. మరోపక్క ఇట్లాంటివి అయితే మాత్రం నివృత్తి చేయడానికి ఎప్పుడూ మేము ఎల్లవేళ్ళలా ఉంటామని చెప్పారు. ఇక విద్యార్థుల భవిష్యత్తు ఆటలాడుకోవద్దని చెప్పేసి ఎవరైతే ఆకతాయిలు కానీ లేకపోతే ఇట్లాంటివి ఏమైనా లేనిపోని రూమర్స్ కనుక క్రియేట్ చేస్తే మాత్రం వాళ్ళకి తగిన శిక్ష అయితే మాత్రం పడే విధంగా మేము చర్యలు తీసుకుంటామని చెప్పారు. ఒక అనుమానితులు అంటే ఎవరి నుంచి వచ్చాయి ఇవన్నీ అనుమానాలే తప్ప ఎవరూ కూడా పలానా చోట వీడియోలు దొరికాయి లేకపోతే ఈ వీడియోలు అని చెప్పేసి చెప్పిన సందర్భాలు లేవు. 300 వీడియోలు ఇవన్నీ కూడా వట్టి అభూత కల్పనలు మాత్రమే, ఎక్కడా కూడా లేదు. 28 కెమెరాలు అన్నారు, ఏమీ లేవు అని చెప్పేసి అశోక్ కుమార్ అయితే గుడ్లవల్లేరు కాలేజీ ఘటనకు సంబంధించి ఒక క్లారిటీ అయితే ఇచ్చారు. మరి దీనిపై విద్యార్థులలో భరోసా కల్పించడం కోసం విద్యార్థుల తల్లిదండ్రులు అయితే మాత్రం ఎలాంటి ఆందోళన చెందకుండా కాలేజీకి అయితే పంపించాలని చెప్పేసి అశోక్ కుమార్ ఏలూరు రేంజ్ ఐజీ అశోక్ కుమార్ అయితే మాత్రం విజ్ఞప్తి చేశారు.